శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో రెండో రోజు ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజులు వసూలు చేసి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టినట్టుగా ఆరోపణలున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ఒక సాఫ్ట్వేర్, ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నట్టుగా తేలింది. మరిన్ని వివరాలు రాధాకృష్ణ అందిస్తారు. శ్రీ చైతన్య కాలేజీలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్న అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో నిన్న ఉదయం నుండి కూడా ఐటీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి సోదాలు నిర్వహించడానికి వచ్చారు. అప్పటి నుండి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులవి వెహికల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఐటీ శాఖకు సంబంధించిన అదనపు కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా లోపల సోదాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఈ సోదాలు చేయడానికి కారణం మాత్రం శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఐటీ దాఖలకు సంబంధించిన దాంట్లో కొన్ని లోపాలను గుర్తించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు 2 సాఫ్ట్వేర్లు వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. చాలామంది మనకు పేరెంట్స్ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తుంటారు, కాలేజీకి సంబంధించిన ఫీజుని తమకు పూర్తి స్థాయిలో బిల్స్ అనేది ఇవ్వరు, మరొక రకంగా బిల్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనేది కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన దాంట్లో బిల్లుల కోసం అంటే సాఫ్ట్వేర్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఒకటేమో విద్యార్థులకు సంబంధించిన బిల్లులు అంటే విద్యార్థులు ఏవైతే ఫీజులు చెల్లిస్తారో వాటికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేరు, అలాగే వీళ్ళు ఐటీ శాఖకు చెల్లింపు జరిపేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రిపరేషన్ కోసం మరొక సాఫ్ట్వేర్ని సిద్ధం చేసి ఉంచి వాటి ద్వారా వీళ్ళు ఐటీ దాఖలు చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఒక హైదరాబాద్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన అన్నిట్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని కార్పొరేట్కి సంబంధించిన కార్యాలయం నుండి శ్రీధర్ ఎలమంచలి డైరెక్టర్గా ఉన్న అతన్ని ఖమ్మంకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఖమ్మంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్లో అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత అతని ఇంటికి కూడా తీసుకొని వెళ్ళినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇలా వరుసగా శ్రీ చైతన్య కాలేజీ సంబంధించిన డైరెక్టర్లు అలాగే చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 20కి పైగా కూడా టీంలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు ఈ రోజు కూడా యథావిధిగా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నది మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న కార్పొరేట్ ఆఫీసు. ఇక్కడే మరొక 2 కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం యథావిధిగా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు. ఈ సోదాలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.